favorite person from Hit 3 set and one irritating person from Hit 3 set. You can be honest. I think one Chanti and the other Chanti. One Chanti gives tea, the other Chanti comes Gives in, headache. Gives headache. Yeah. Other Chanti is the direction department Chanti. Okay. My favorite person is Nani and most irritating person is Srinidhi, obviously. No, but okay, no, just kidding. But I knew when he started this question, I knew it was coming This is here. very You exciting. wanted me to focus on you, no? I never wanted you to No, do but that. it is not my idea. He's genuinely. Silence, that was very bad. He's a very sincere Very guy. good. He's honestly saying. there is a sincerity in the answer. I will tell you because she hits you. Correct. ఈ మోచేత్తో ఇటు వస్తుంది మోచేత్తో మాట్లాడుతా అని ఒకటే అది తగిలినప్పుడు తెలియట్లే కానీ తర్వాత పోలీసు వాళ్ళు దెబ్బలాగా అది Happy? Now you can sleep peacefully? వెరీ పీస్ఫుల్లీ అవును My favorite person and irritating person both same. Both Sailesh. తుత్తర తొందర అనమాట తొందరగా అన్నీ జరిగిపోవాలి అన్ని సొల్యూషన్ వచ్చి అన్నీ చెప్పేసేయాలి అంతా కక్కేయాలి. ఇంతకుముందు ఆబ్వియస్లీ హిట్ 1 హిట్ 2 చేసినప్పుడు నాని బ్రోతో అది వేరే రకమైన జర్నీ. సో హిట్ 3 స్టార్ట్ అయిన తర్వాత చాలా క్లోజ్ మూవ్ అవుతున్నాం కదా. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ 10 days ఆఫ్ వర్కింగ్ విత్ మీతో పనిచేసిన 10 daysకి ఒకరోజు నాకు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు చెప్పారు, ఏదో ఒక ఐడియా చెప్పారు. అదేదో అనగానే ఒక 10 నిమిషాలు ఆగు అన్నారు. అంటే ఏంటి బ్రో అన్న అంటే నేను ఒకటి చెప్పా కదా, ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఎలా ఉందో చెప్పు అని ఇద్దరం ఇప్పుడు ఇందాక మనం బిగినింగ్లో అందరూ సైలెంట్గా కూర్చొని ఇట్లా మొహాలు చూసుకున్నాం కదా, అలా సైలెంట్గా కూర్చున్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అదే బ్రో నాకు కొద్దిగా నచ్చలేదని. ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ ఏమన్నా చెప్తే ఒక 10 నిమిషాలు ఆలోచించి అప్పుడు చెప్పు. సో ఐ విన్ ప్రాక్టీసింగ్ ఇట్ నాని బ్రో. ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఏమన్నా నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా మారా అంటే నేను కూడా మారా నాని బ్రో. అలాగే హిట్ 3 తర్వాత కొద్దిగా అంటే ఏమైందంటే ఎవరైనా చెప్తే అన్నీ వినాలి. ఒక 10 నిమిషాలు చాలా నీట్గా ఆలోచించి యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ, రెస్పాండ్ లిటిల్ లేటర్ విత్ గుడ్ థాట్ ప్రాసెస్ ఇస్ వాట్. అది ఒక అలవాటు చేసుకుంటున్నా ఈ మధ్య. అది మీకే థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయం. వెరీ గుడ్. ద కైండ్ ఆఫ్ హ్యాపీ ఎనర్జీ యూ బ్రింగ్ టు ద సెట్స్ ఆఫ్ హిట్ 3. మై ఫేవరెట్, సీరియస్లీ మై ఫేవరెట్. Thank you. నా క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇంటర్నింగ్ చాలా ఉంటుందండి, చాలా మంది ఉంటారు. అందులో చాలా టాప్ మోషన్ సెలెక్ట్ అందుకని పేర్లు చెప్పనండి, బట్ ఫేవరెట్ పర్సన్ చెప్తాను సార్. నాకు అంటే హానెస్ట్ చెప్పాలంటే సాను సారు ఫేవరెట్ పర్సన్ అండి. ఎందుకంటే సాను సార్ వల్ల నేను నాకు 4-5 సినిమాల నుంచి ఫేవరెట్ పర్సన్. అందుకని కొత్త న్యూ కమర్స్కి ఛాన్స్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే సాను సార్ వల్ల యా లైటింగ్ పరంగా చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయిందండి. సెట్లో మనం వెళ్ళే చిన్నవి ఉంటాయి చూడండి, మైన్యూర్ డీటెయిల్స్, అవి రెండు కనెక్ట్ అవుతున్నాయి అనమాట. అంటే చాలా టెన్షన్ అయ్యేది అనమాట. సాను సార్ ఇది కరెక్ట్ చేస్తారు లేదా అంటే తప్పు పడతారేమో, ఇది రాంగ్ అవుద్దేమో అని ఎక్కువ టెన్షన్ ఉండేది అనమాట. బట్ నేను ఏదైతే ఆలోచించానో అంటే జనరల్గా అన్ని సినిమాలకి ఏంటంటే రిఫరెన్స్లు ఎక్కువ ఫాలో అవుతుంటాను. సాను సార్ ఎక్కడ రిఫరెన్స్ని ఎక్కడ ఫాలో అవ్వరు. ఉన్న సెట్ని దాంట్లో నుంచి లైటింగ్ ఎలా చేయాలి అవన్నీ నాకు చాలా విషయాలు తెలిసేది అండి. అన్ని సినిమాలకి ఎక్కువ లైటింగ్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. ప్రతి సెట్కి లైటింగ్ చేస్తే ఎలా లైట్ చేశారు అనే దాని మీద ఎక్కువ ఆలోచించేవాడిని. అందుకని నాకు చాలా పెద్ద లర్నింగ్ అయింది ఈ సినిమా. ఐ స్టిల్ వివిడ్లీ రిమెంబర్ సమ్ టైమ్ ఇన్ మార్చ్ ఏప్రిల్లోనూ నేను మీకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పాను కదా, ఒక హెర్క్యూలియన్ టాస్క్ చేతిలో ఉందని ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు ఒక 1 year జర్నీ అయింది ఆల్మోస్ట్. ఓకే, కాశ్మీర్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, వైజాగ్, ఆల్ 4 corners ఆఫ్ ద కంట్రీ వీ హ్యాడ్ టు ప్లాన్. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటి, ఇట్స్ గోనా బి బ్యాక్ టు బ్యాక్. మనం ఎక్కడ మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకోవడమో లేకపోతే మీరు ఎలా నమ్మారు నాని బ్రో ఈ టీం పుల్ ఆఫ్ చేసేస్తుందని? నో, అంటే నాకు ఇప్పుడు డౌట్. నేను అసలు అలా చూడండి, అంటే చేయగలరా చేయలేదని, చేయగలిగేలాగా చూసుకోవడం నా బాధ్యత కూడా. ఒకసారి మనం దిగిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. సో see, it is first thing is, do we have the motivation to pull it off? Do we have the excitement with what we have? మన దగ్గర ఉన్న మెటీరియల్లో అదమ్ ఉందా? ఎలాంటిదైనా ఎంత కష్టమైనా సరే ఇట్ విల్ బికమ్ హార్డ్ టు పుల్ ఇట్ ఆఫ్ when it is every day something is not pushing you to do, then it becomes extremely hard. చాలా కష్టమైపోతుంది నాకు. ఐ నో మన దగ్గర చాలా ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి తీద్దాం అనుకున్న సీన్లలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి తీద్దాం అన్న సీన్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, లొకేషన్లో కాదు ఎక్సైట్మెంట్ ఉన్నది, ఆ సీన్లో ఉంది, ఆ కంటెంట్లో ఉంది. సో ఆయన మనందరం హ్యాపీగా ఉన్నాం, ఎక్సైట్ అయి ఉన్నాం అంటే దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్, దట్స్ నాట్ ద, అది చాలా చిన్న మ్యాటరే అదేనా, అది పెద్ద పని యాక్చువల్లీ ప్రొడక్షన్ వాళ్ళకి, కోఆర్డినేట్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా పెద్ద పని. బట్ ఇది వెన్ దిస్ ఇస్ ఇన్ ప్లేస్, వెన్ ద ఐడియా ఇస్ ఇన్ ప్లేస్ అండ్ ఇట్స్ ఎక్సైటింగ్ ఎనఫ్ అండ్ ఇట్ మోటివేట్స్ యూ, ఐ థింక్ అది పెద్ద, అది నమ్మటం ఇస్ నాట్ అ బిగ్ థింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ అది దూకేసి చేస్తాం. బట్ ఇప్పుడు 1 year later లైక్ యూ సెడ్, మొత్తం మనం అంత చేసిన పనిని ఒక 2.5 గంటల సినిమాలో అలా వెళ్తుంది కదా, అప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత వీ ట్రావెల్డ్ సో మచ్, వీ గాట్ స్టక్ ఇన్ కాశ్మీర్, వీ వోంట్ టేక్ ఫ్లైట్స్ బ్యాక్ అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అండ్ దెన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆల్ మెమరీస్ ఆర్ ఫ్లాషింగ్ ఇన్ మై హెడ్ అండ్ ఇట్ జస్ట్ 2.5 hours film and it just goes with when we're watching the film, I'm not, నాకు మన షూట్ మెమరీస్ అన్నీ ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఫ్లాష్ అవుతున్నాయి, సినిమా చూసినప్పుడు ఒక్కటి కూడా ఫ్లాష్ అవ్వాలి. అండ్ దట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే మన సినిమా ఈజ్ టేకింగ్ యూ into a different world. But I'm not thinking, oh, we shot that day there. No, it is not coming to my mind, which is a very good thing. Yeah. What is one, as for everyone, one thing, shoot start అయినప్పటి నుంచి ఇప్పటి వరకు on location, now it could be for you, it could be that one shot you did it and you were really happy with that shot, the most happy you were. Okay, something happened along with what you put in and what happened on screen, you were very happy, or one episode you can tell. Same applies to all of us in our own way. Without giving spoilers, obviously. Without giving spoilers, yes. Even if you give spoilers, we edit it out. Yeah, we have the control. Yes. We hold the power. Yeah. Sanu sir, आप बोलो. Actually, there are many in this film. So if you go out to shoot a scene in a particular drama, which is to be provided by light, when you're shooting outdoor, there were so many places where nature just helped us like immensely. That is that one thing which makes me so happy. Like That's the ultimate thing. and I've seen that it's only when the energy is right and people are kind of working well with each other. It's in that sync. When that sync is there is the only time when nature helps you.